హలో అందరికీ మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ టమాటో రైస్ అనమాట. టమాటో రైస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. మిక్సీ జార్ తీసుకొని మనము అందులోకి ఒక 6-7 వెల్లుల్లి, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఒక 6-7 టమాటోస్ అండి. ఇది కూడా క్వాంటిటీ అనేది ఏం లేదు, మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. మన స్పైసీనెస్ బట్టి మనం చేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అనేది కచ్చపచ్చగా అనేది ఏం లేదండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటోస్ కట్ చేసి వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కట్ చేసి వేస్తే పిల్లలు తొక్కలన్నీ తీసి పక్కన పెడతారు, అందుకే నేను మిక్సీ చేస్తున్నాను అనమాట. గ్రైండ్ చేస్తే కనుక మన పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ టమాటో తినని వాళ్ళు కూడా ఇలా తినేస్తారు. అందుకనే నేను ప్యూరీ లాగా చేస్తున్నాను అనమాట. ఈ సింపుల్ మెథడ్ అండి, చాలా సింపుల్ మెథడు. ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ట్రై చేయొచ్చు. అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర వేయాలి. జీలకర్ర కొద్దిగా వేసుకున్న తర్వాత అది చిట్టపట్టలాడిన తర్వాత మనకు ఫ్లేవర్ కోసం కరివేపాకు కొద్దిగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా కరివేపాకు కూడా చిట్టపట్టలాడిన తర్వాత మనము ముందుగా మిక్స్ చేసుకున్న ప్యూరీ మొత్తం ఇందులో వేసేయాలండి. వేసేసి మొత్తము మగ్గి అట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్ అంతా పైకి రావాలి. మనము మిక్సీ చేసేటప్పుడు, గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము, ఇప్పుడు కొంచెం సాల్ట్ పడుతుంది. మీరు టేస్ట్ని బట్టి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. అలాగే మనం ముందుగానే రైస్ చేసి పెట్టుకుంటామండి. ఆ రైస్ను ఇందులో వేసేసి మనము కలుపుకోవాలన్నమాట. బాగా ప్యూరీ మొత్తము రైస్కు పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము లంచ్కు, పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మనం తినడానికి కానీ చాలా త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట. చాలా తొందరగా అవుతుంది. ఇందులోకి కాంబినేషన్ అంటూ ఏం లేదండి, ఓన్లీ టమాటో రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే పిల్లలకి కాంబినేషన్ ఎవరన్నా అడిగినట్లయితే బాయిల్డ్ ఎగ్ ఒక్కటి చాలండి, చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇందులో తింటేనక. మా పిల్లలకి మార్నింగే చేసి పంపించాను అనమాట. ఆ రోజు టైం కుదరక నాకు అది చాలా తొందరగా అయిపోయిందండి. ఒక 10 మినిట్స్కి అంతా అయిపోయింది. ఏం లేదండి, ముందుగానే రైస్ పెట్టేసుకుంటాము. ఇది మిక్సీ చేసి అది మగ్గేంత వరకు ఉంచుకోవడమే, చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి ఇంకా తొందరగా అయిపోయే రెసిపీస్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, లంచ్ బాక్స్ ఉడక రెడీ అయిపోయిందనమాట పిల్లలకి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ.